హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ ఏంది ఆఫ్టర్ ఐపీఎల్ 2025 సీజన్ వేలం 2 days వేలం తర్వాత ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ ఏంది, దాని గురించి మనం ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ సీజన్ లో హైదరాబాద్ బోనాల జాతరలో పోతురాజు దెబ్బ ఎట్లుంటుందో చూపించారు మన హైదరాబాద్ ఆటగాళ్ళు. దిమాగ్ ఖరాబ్ చేసిరు భయ్య, నిజంగా ఏం ఆడారు తెలుసా. మరి అట్లనే ఈ సీజన్ లో కూడా ఆడతారా? మరి కావ్య మేడం బ్యాటర్స్ పైన ఫోకస్ చేసిందా, లేకపోతే బౌలింగ్ పైన ఫోకస్ చేసిందా, లేకపోతే టీం మొత్తం బాగుండాలని ఫోకస్ చేసిందా? దాని గురించి కూడా మనం ఆడుకోవాలి కదా భయ్య. ఈ వీడియోలో మొత్తం ఆడుకుందాం. మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న కూడా మనం ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ గురించి ఒక వీడియో చేసినాం. ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి లింక్ పైన క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ టోటల్ 119.8 సిఆర్ పెట్టి 20 ప్లేయర్స్ ని తీసుకుంది. మరి దాంట్లో 5 మందిని రీటెన్షన్ చేసుకుంది, అది అందరికి తెలిసిందే. ఒకసారి 5 మంది గురించి మనం తెలుసుకుందాం భయ్య. ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హెన్రిచ్ క్లజన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళు 5 మందిని రీటెన్షన్ చేసుకొని భువనేశ్వర్ కుమార్ ని అయితే రిలీజ్ చేసిరు భయ్య. మరి భువనేశ్వర్ కుమార్ ని రిలీజ్ చేయడం కరెక్టేనా, మరి కరెక్ట్ కాదా? ఒకసారి దాని గురించి మనం ఆడుకుంటే, కావ్య మేడం అసలు ఏం పికప్ చేసింది భయ్య, నాకు అర్థం కాదు కానీ మస్తు పిక్ చేసింది. నాకు అనిపించింది, నా సొంత ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను గెస్ చేసే ప్లేయింగ్ 11 ఎట్లుంటుందో, బాగుందా బాగాలేదా, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ప్లేయింగ్ 11 నేను లాస్ట్ కి చెప్తా. అప్పటి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఈ 5 మందిని అయితే రిటెన్షన్ చేసుకుంది కదా. మరి భువనేశ్వర్ కుమార్ ని రిలీజ్ చేసి మరి మిగతా ప్లేయర్స్ ని ఎవరిని తీసుకుంది భయ్య అంటే, మొహమ్మద్ షమీని తీసుకుంది, హర్షల్ పటేల్ ని తీసుకుంది. వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్. అండ్ హర్షల్ పటేల్ వచ్చేసి ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చేస్తాడు, బౌలింగ్ కూడా చేస్తాడు. హర్షల్ పటేల్ అసలు నిజంగా హైదరాబాద్ లక్ అనుకోవాలి. ఎందుకంటే మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఇద్దరు దొరికినందుకు ఫాస్ట్ బౌలర్. భువనేశ్వర్ కుమార్ ను వదిలేసుకున్నా, కానీ భువనేశ్వర్ కుమార్ కి హైదరాబాద్ కి ఎంత బాగుందో అందరికీ తెలుసు. కానీ భువనేశ్వర్ కుమార్ వెళ్ళిపోవడం అనేది నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి డిసప్పాయింట్మెంట్ అయినా, వీళ్ళిద్దరిని రావడం అయితే నిజంగా కంపల్సరీ ఫ్యాన్స్ అందరు హ్యాపీగా ఉంటారు. నేనైతే హ్యాపీగానే ఉన్నా. మనది కూడా హైదరాబాదే కదా, హోమ్ టౌన్, కాబట్టి నేనైతే పక్కా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ మామూలు ప్లేయర్స్ కాదబ్బా, జబర్దస్త్ ఆడతారు. అండ్ దాని తర్వాత వాళ్ళు తీసుకున్న స్పిన్నర్ లో ఒకసారి మాట్లాడుకుందాం మనం. స్పిన్నర్ లో వాళ్ళు తీసుకుంది రాహుల్ చహర్, అడమ్ జాంపా. ఎంత మంచి స్పిన్నర్స్ మనకు తెలుసు. అక్కడ ఫాస్ట్ బౌలింగ్ ఉంది అండ్ స్పిన్నింగ్ లో కూడా జబర్దస్త్ ఉన్నారు. అండ్ ఆల్రౌండర్ కనుక చూసుకుంటే, ఆల్రౌండర్ లో ఎవరు ఉన్నారు మనకు? నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఆల్రౌండర్ లో. ట్రేవిస్ హెడ్ కూడా బౌలింగ్ వేయగలుగుతాడు, కానీ రెగ్యులర్ బౌలర్ అయితే కాదు ట్రేవిస్ హెడ్. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేయగలుగుతాడు, స్పిన్ బౌలింగ్, కానీ రెగ్యులర్ బౌలర్ కాదు. యూజ్ చేసుకోవచ్చు. మన దాంట్లో బ్యాటర్లు ఉన్నారు, బౌలర్లు ఉన్నారు, అందరు వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకో బెస్ట్ పిక్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ నుంచి ఇషాన్ కిషన్ భయ్య. అసలు నిజంగా ఇషాన్ కిషన్ ని పిక్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కావ్య మేడం అయితే తోపు అబ్బా, నిజంగా కావ్య మేడం అయితే తోపు. మస్తు జబర్దస్త్ పిక్ అయితే చేసింది. ఇషాన్ కిషన్ అయితే వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ ఆల్సో, జబర్దస్త్ ఆడతాడు. ఎట్లా ఆడతాడో మనకు అందరికి తెలుసు. అండ్ ఇంకోని వేసుకుంది అథర్వ తైడే, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనత్కట్ అయితే లాస్ట్ టైం కూడా ఆడిండు ఎస్ఆర్హెచ్ నుంచి. కొంచెం స్లో పిచ్ లో అయితే జబర్దస్త్ వేయగలుగుతాడు జయదేవ్ ఉనత్కట్ అయితే. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు ఫాస్ట్ బౌలర్ లో, జబర్దస్త్ ఆడతాడు. అండ్ కమిందు మెండిస్ శ్రీలంకన్ ప్లేయర్, ఆయన కూడా జబర్దస్త్ ఆడతాడు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, స్పిన్నింగ్ కానీ, జబర్దస్త్ ఏదైనా కానీ అసలు నిజంగా ఈసారి ఎస్ఆర్హెచ్ అయితే తోపబ్బా. నేను అనుకుంటున్నా నా బెస్ట్ టీం వచ్చేసి ఐపీఎల్ 2025 సీజన్ లో, నేను ఆర్సీబీ ఫ్యాన్ అయినా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయినా కానీ బెస్ట్ టీం ఏదైనా ఉంది అని అంటే ఎస్ఆర్హెచ్ భయ్య. దీంట్లో మనం ఏదో ఫ్యాన్ అని చెప్పేసి ఏదో మనం బయాస్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న ట్రూత్ ఏదో చెప్తే చాలు అంతే. నా బెస్ట్ టీం వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 సీజన్ లో. అండ్ మీ టీం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఐపీఎల్ అంటే బెట్టింగ్ చేసుడు, పైసలు సంపాదించుడు, మొత్తం కోట్లు అదే అని చెప్పేసి కాదు. ఐపీఎల్ అంటే కొత్త ప్లేయర్స్ కి
కొత్త కొత్త ప్లేయర్స్ కి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చే ప్లాట్ఫామ్ ఐపీఎల్ అంటే. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి అన్ని వదిలేసుకొని సాక్రిఫైసెస్ చేసి క్రికెట్ ఆడుతూ మాకు ఒక అవకాశం వస్తే చాలు అనుకున్న ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు ఇండియాలో. ఇండియాలో ఇంతమంది ప్లేయర్స్ ఉన్న ఓన్లీ 11 మెంబర్సే ఆడాలి గ్రౌండ్ లో. మరి అంత కాంపిటీషన్ ఉన్న దాంట్లో ఐపీఎల్ అనే ప్లాట్ఫామ్ వచ్చింది అని అంటే నిజంగా వాళ్ళందరికీ పండగే. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఏందో మొత్తం ప్రూవ్ చేసుకునేది ఐపీఎల్ లోనే. ఒకసారి నా ప్లేయింగ్ 11 కూడా చెప్తా. ఎస్ఆర్ఎస్ 2025 సీజన్ లో ఆడబోయే ప్లేయింగ్ 11 కూడా చెప్తా నేను. ఎవరెవరు ఆడతారంటే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లజన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అండ్ అడామ్ జంపా, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, అథర్వత్ తైడే, జయదేవ్ ఉన్నత్కట్. వీళ్ళైతే ఆడతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వీళ్ళు ప్లేయింగ్ 11 లో ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ కి మళ్ళీ ఓపెనింగ్ చేసేది ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకనంటే వాళ్ళు లాస్ట్ సీజన్ లో ఎంత వీర విహారం చేశారో అందరూ తెలుసు. అండ్ ఈ సీజన్ లో కూడా మళ్ళీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మని ఓపెనింగ్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ డే వచ్చేసి ఇషాన్ కిషన్ వస్తాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత హెన్రిచ్ క్లజన్, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, వీళ్ళు ఇట్లా లైన్ గా. నేను అనుకుంటున్న అయితే ఓపెనర్స్ అయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుందో. ఓకేనా? అండ్ ఈసారి మాత్రం అస్సలు తగ్గేదే లేదు భయ్య ఎస్ఆర్హెచ్ అయితే. అండ్ మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఏమైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. నెక్స్ట్ స్క్వాడ్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి ఎంఐ గురించి మనం మాట్లాడదాం. అండ్ అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.